గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంది. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో ప్రదర్శించిన నాటకానికి విశేష స్పందన లభించింది. కన్యాశుల్కం అనే సాంఘిక దురాచారాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకం తొలి తెలుగు ఆధునిక రచనలో ఒకటిగా చరిత్రకు ఎక్కింది. ఇందులో కనిపించే ప్రతి పాత్ర చిరస్మరణీయమే. 8 గంటల నిడివిగల నాటకాన్ని 2 గంటలకు కుదించి ప్రదర్శించడం, ప్రతి పాత్ర తమదైన ప్రావీణ్యాన్ని చాటుకోవటం విశేషం. ప్రదర్శనలో ఉన్న వారంతా రచయితలే కావడంతో నాటకానికి మరింత వన్నె తెచ్చిందని చెప్పాలి. ఇక నాటకం చూసిన వారంతా లుబ్ధావధాని, అగ్నిహోత్రావధాని, గిరీశం, మధువాణి పాత్రల ప్రదర్శనలు చూసి మైమరిచిపోయారు. చెప్పారు కానీ ఈ మనసు వారిని చెప్తోంది చాలా దుగ్ధాదారు గారి తమ్ముడైతే ఆ పెళ్లికి వస్తే ఏదైనా తిరిగి చెప్పుకొని నీపై చెయ్యి చేసుకుంటారేమో నన్ను వచ్చారు. జ్ఞాపకం చేశారు కానీ డబ్బు ఖర్చు అయిపోతుందని దుగ్ధాదారులు బంధువులు ఎవరిని పెళ్లికి పిలవకపోయినా వస్తాను. నువ్వు కానీ నాకు పిలిచేవా? నీకంటే నీకు లేదు కానీ నాకు లేదా ఏంటి? మరి వారు వస్తారని నీకు ఎలా తెలుసు? పెళ్లి కూతురు అన్నకి చదువుకు కుదురుకొని ఆ ఇంత పెళ్లి సప్లై అంతా ఆయన చేస్తున్నారు. చేత వస్తారు. తెలుగు నాటకరంగ చరిత్రలో ఇటువంటి నాటకం మరొకటి లేదని వీబీసీ ఆన్ టీవీతో తమ అనుభవాలు పంచుకున్నారు. ఈరోజు విశాఖ పౌర గ్రంథాలయంలో నాటకం వేశారు, చాలా బాగా వేశారు. అందులో గిరీశం పాత్రధారి శ్రీ రాంభట్ల నృసింహశర్మ గారు అద్భుతంగా నటించారు. చక్కటి హావభావ ప్రదర్శన చాలా బాగుంది. రామపంతులు శ్రీ పిళ్ళ వెంకటరమణమూర్తి ఆయన కూడా చాలా చక్కగా చాలా బాగా వేశారు. ఆ మధురవాణి అందరూ నటీనటులు అందరూ కూడా చాలా బాగా చక్కగా నాటకానికి న్యాయాన్ని చేకూర్చి నాటకాన్ని బహురక్తి కట్టించారు. హాలు నిండింది, ఎవ్వరూ సీట్లు కదలలేదు, బయట కూడా నిల్చుని చివరి దాకా చూశారు, ఆనందించారు. నేను కూడా ఆనందించాను. సోషల్ కస్టమ్స్ని రివైజ్ చేయడానికి చేశారు. సో అది ఇప్పటికీ దాని వాల్యూ ఉంది. సో మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి గురజాడ గారు చేసిన మహా సృష్టి ఇది. సో అంచేత చాలా మంచిది. ఇప్పటికి కూడా మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టే ఫీల్ అవుతున్నాం. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అయినా కూడా చాలా బాగా చేశారు. నాకు బాగా నచ్చింది ఆయన మన అవధానులు గారు, ఎవరైనా అగ్నిహోత్ర అవధానులు గారు చాలా బాగా చేశారు. ఆయన చాలా బ్రహ్మాండంగా వేశారండి. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎందుకు, అప్పటి సోషల్ కండిషన్స్ ఏమిటి అనే ఒక సందేహం వచ్చింది. అంత చిన్నపిల్లల్ని అలా చేయవలసిన పరిస్థితి ఏమిటి అనేది నాకు అప్పుడు పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలని ఒక కుతూహలం వచ్చింది. ఇట్స్ ఎ వెరీ వెల్ డన్. బట్ అట్ ద సేమ్ టైం అప్పటి పరిస్థితులు, సంఘ పరిస్థితులు ఏమిటి అలా చేయవలసిన, చిన్న పిల్లల్ని కదా చేశారు కన్యాశుల్కంలో. దానికి కారణం ఏమై ఉంటుంది అనేది ఐ వాంట్ టు నో. నాకు తెలియదు ఇంకా. సో కనుక్కోవాలి అప్పటి పరిస్థితుల్ని. ఐఎమ్ ఏ సోషలిస్ట్ బై నేచర్, బట్ నేను అంతలా ఐ డెంట్ గో ఇన్ టు దట్ డీప్. సాహిత్యం బ్రహ్మాండం, సంఘ పరిస్థితుల్ని కూడా అందులో కన్యాశుల్కం అనేది ఒక సోషల్ ఈవిల్ కదండి, సంఘ ఇది. దానికి ఏమిటా పరిస్థితులు, ఎందుకు అలా లీడ్, డబ్బు వ్యామోహమా, లేకపోతే పిల్లల్ని తొందరగా, ఐ డోంట్ నో. ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఐ కాంట్ టెల్ అబౌట్ దట్. విజయనగరం అందులో గురజాడ వారి వీధిలోంచి మేము సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళే రోజులు, ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు అందుకే మేము ఎంత దూరం ఉన్నా 15 కిలోమీటర్లు ఊరికి మధురవాడ నుంచి పని కట్టుకుని 5:30కే వచ్చాం. చాలా బాగా చేశారు. ఇంకా ఇలాగా నాటకాలు ఇంకా పోషించాలని మేము కోరుకుంటాం. అంటే ఇంకా ప్రజాదరణ పొందాలి. కన్యాశం ఆశయం అంటే వీళ్ళే ఇప్పుడు చిన్న హాల్ అయిపోయింది, అయినా సరే ఇంతమంది వచ్చారు అంటే ఏంటి,
ఆ నాటకం యొక్క సజీవంగా ఉందనే కదా దాని అర్థం. అలానే ఇంకా చాలా చోట్ల ప్రదర్శిస్తూ ఉంటే జనాలు వస్తూ ఉంటారు. అంటే ఏరియా ఇలా లైబ్రరీ కాకుండా చుట్టుపక్కల ఆనందపురం అని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ప్రదర్శిస్తే వస్తారు. చిరకాలు నాటకం బతికుంటుంది.